హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉర్జిత ఫిట్నెస్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ట్రెడ్మిల్ వాడకం వల్ల నీ పెయిన్స్ వస్తాయా, అసలు ఎందువల్ల వస్తాయి, ఎందుకు వస్తాయి, అసలు వస్తాయా రావా, దాన్ని తీసుకున్న జాగ్రత్తలు ఏంటని స్పెషల్గా డాక్టర్ కరుణాకర్ రెడ్డి గారు గత 18 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నారు. అండ్ స్పెషల్గా అన్నగారు కెనడాలో 10 సంవత్సరాలు స్పోర్ట్స్ ఫిజియో చేసి ఇప్పుడు ఇండియాలో ఇక్కడే రిటర్న్ అయ్యారు. అన్న దగ్గర తెలుసుకుంటున్నాము ఇలా ఈ ట్రెడ్మిల్ వాడకం వల్ల బెనిఫిట్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, ట్రెడ్మిల్ ఎలా వాడాలి, వాళ్ళ పోస్టర్ ఎలా ఉండాలి, ఎలా వాడకూడదు, ఎందువల్ల వస్తాయి, ఇలాంటి డీటెయిల్ తెలుసుకుందాము. కలుద్దాం రండి. అలాగే నమస్తే. ఈ చాలా మంది ట్రెడ్మిల్ వాడడం వల్ల నీ పెయిన్స్ వస్తాయి, జాయింట్ పెయిన్స్ వస్తాయి అంటారు కదన్నా, అది నిజమా కాదా, కొంచెం మన వ్యూవర్స్ చెప్పండి అన్న. సో ట్రెడ్మిల్ వాడడం వల్ల జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ వస్తాయి అనేది ఒక మిత్, అపోహ మాత్రమే. సో ఇన్ఫాక్ట్ ట్రెడ్మిల్ వాడడం చాలా బెటర్. రెగ్యులర్ గ్రౌండ్ పైన పార్క్స్ లో వాకింగ్ చేయడం కన్నా ట్రెడ్మిల్ పైననే వాక్ చేసినప్పుడు జాయింట్స్ పైన ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో ట్రెడ్మిల్ వాడడం వల్ల జాయింట్ పెయిన్స్ అనేవి పెరగవు, రావు. ఓకేనా, ఇంకా చాలా. దాని తర్వాత ఇంకోటి ట్రెడ్మిల్ వాడేవాళ్ళు ఎంతసేపు వాడాలి, ఎలా వాడాలి, ఆ రెండు క్వశ్చన్స్. ఓకే, ఇది క్లయింట్ టు క్లయింట్, పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటుంది చాలా. సో ఎంతసేపు వాడాలనేది వాళ్ళు ఏ పర్పస్ కోసం ట్రెడ్మిల్ చేస్తున్న దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఆల్వేస్ రెగ్యులర్ ఫిట్నెస్ కోసం, జస్ట్ క్యాజువల్ వాకర్స్, ఏజ్ అయిన వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు వాక్ చేయాలనుకుంటే మాత్రం 30 to 45 minutes వాక్ చేసుకోవచ్చు. స్పెషల్లీ కార్డియో కోసం చేస్తున్న వాళ్ళు, రన్నర్స్ వాళ్ళు ఉంటారు, స్పోర్ట్స్ రన్నర్స్, ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు చేస్తున్నప్పుడు మాత్రం హెవీగా అలా అప్ టు 1 hour వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ డిపెండెన్సీ బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వెళ్ళాల్సి ఉంటుంది. సో దాంట్లో కూడా మళ్ళీ 3 things. ఫస్ట్ వార్మప్ చేసుకోవాలి, కోర్ ఎక్సర్సైజ్ చేయాలి, కూల్ డౌన్ చేయాలి. లైక్ ఎనీ అదర్ ఎక్సర్సైజ్ ఇది కూడా అట్లాగే అనమాట. వార్మప్ ఉంటుంది, దీంట్లో యాక్చువల్ వర్కౌట్ ఉంటుంది, లాస్ట్ చివర్లో కూల్ డౌన్ ఉంటుంది. చాలా మంది అంటున్నారు కదా, ఇప్పుడు కొంతమంది హైట్ పర్సనల్ బట్టి ప్రిఫర్ చేస్తారు వాకింగ్. కొంతమంది అంటే నేను బయట వాక్ చేసినా, లోపల ట్రెడ్మిల్ వాక్ చేసినా నాకు నీ పెయిన్స్ వస్తున్నాయి, లేకపోతే మనకు లో ఎల్బో ప్రాబ్లం వస్తుంది అంటారు కదా, ఎందువల్ల వస్తాయి, లేకపోతే అలాంటి వాళ్ళు ఎలా ప్రికాషన్ తీసుకొని ఎలా వాకింగ్ చేయాలి? రాంగ్ మెథడ్ లో ట్రెడ్మిల్ వాడడం వల్ల మాత్రమే అలాంటి నొప్పులు వస్తాయి తప్ప యాక్చువల్ గా వాళ్ళకి వాడే పద్ధతి, ఆ ప్రొసీజర్ ప్రాపర్ గా తెలిసినప్పుడు వాళ్ళకి నొప్పులు వచ్చే అవకాశం ఉండదు. సో ఎగ్జాంపుల్, చిన్న పెయిన్, మోకాలు నొప్పి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అనుకుందాం. ఒక మిడిల్ ఏజ్ పర్సన్ లైక్ 40 to 45 years ఓల్డ్ ఉంటాయి, వాళ్ళ ట్రెడ్మిల్ పైన ఎక్కినట్టయితే ఇంక్లైన్ పెట్టకుండా ఫ్లాట్ గా ఉంచి వాక్ చేయాల్సి ఉంటుంది బిగినింగ్ లో. తర్వాత వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, వాళ్ళకి అలౌట్ అవుతున్న కొద్దీ ఇంక్లైన్ చేసుకోవచ్చు, ఇంకా ప్రోగ్రెస్ చేసుకోవచ్చు, ఫాస్ట్ గా వెళ్ళొచ్చు, వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ డ్యూరేషన్ కూడా పెంచుకోవచ్చు. అంతేగాని రెడీగా స్టార్ట్ చేయగానే ఇంక్లైనేషన్ లోకి వెళ్ళి దానివల్ల ట్రెడ్మిల్ వల్ల నొప్పి వచ్చిందని అపోహలో ఉండిపోతారు. మీరు మొదట అడిగిన ప్రశ్నకి అదే సమాధానం. సో వాళ్ళందరూ ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఇంక్లైన్ పెట్టేసి అందరిలాగా మేము చేయొచ్చనే దీంతో వెళ్ళి వాళ్ళకు నొప్పులు రావడంతో ఈ క్వశ్చన్ ఎరేజ్ అవుతుంది పబ్లిక్ లో. ఏది, ట్రెడ్మిల్ వాడడం వల్ల మోకాలు నొప్పులు వస్తాయి, ఉన్న నొప్పులు పెరుగుతాయని. ఇంకో క్వశ్చన్ అయినా కంటిన్యూ అదే దాని మీద అడుగుతాం. చాలా మంది అంటే బయట నడిచిన దానికి ట్రెడ్మిల్ దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, బయట నీ పెయిన్స్ ఏం రావు, ఓన్లీ ట్రెడ్మిల్ నడుస్తే నీ పెయిన్స్ వస్తుంటాయి కదా, దీనికి స్పెషల్గా కొంతమంది చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు, మేము పార్క్ నడిస్తే నీ పెయిన్స్ రావు, మీరు ట్రెడ్మిల్ నడిస్తే నీ పెయిన్స్ వస్తాయి, దీనికి ఏం చెప్తారన్నా? లేదు, డెఫినెట్ గా మోకాల నొప్పికి సంబంధించి మాత్రం ట్రెడ్మిల్ బెస్ట్ అనేది సైంటిఫికల్లీ ప్రూవెన్ ఆల్రెడీ. బికాస్ జాయింట్స్ పైన ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది ఆల్రెడీ. రెగ్యులర్ గ్రౌండ్ అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఇస్తుంటుంది, ఇప్పుడు రివర్స్ ఇస్తుంటది గ్రావిటేషన్ ఫోర్స్. ఇక్కడ మాత్రం చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది సాఫ్ట్ స్ట్రక్చర్ పైన నడుస్తుంటారు, అక్కడ షాక్ అబ్జార్ప్షన్ జరుగుతుంటారు ట్రెడ్మిల్ పైన ఎప్పుడైనా కూడా. సో జాయింట్ పైన ప్రెషర్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రొపోర్షనేట్ గా డెఫినెట్లీ జాయింట్ పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. ఒకే ఒక బెనిఫిట్, బేర్ ఫుట్ పైన, బయట గ్రౌండ్ పైన నడిచే బేర్ ఫుట్ పైన నడుస్తున్నప్పుడు ప్రెషర్ పాయింట్స్ కొంచెం స్టిమ్యులేట్ అవుతాయి. అదొకటే బెనిఫిట్ గ్రౌండ్ పైన నడవడం వల్ల. చాలా మంది ఇంత అంటారు, నేను మంచి షూ కొన్నా, మంచి ట్రెడ్మిల్ కొన్నా, అయినా కూడా వాళ్ళకి కొంచెం అక్కడ పెయిన్స్ ఫీల్ వస్తారు, స్ట్రగుల్ అవుతుంటారు, కొంచెం మజిల్ పట్టేసింది, నాకు స్ట్రెయిన్ అవుతుంది, అవ్వట్లేదు అంటారు. ఎందువల్ల అవుతుందని మాకు చెప్పగలుగుతారన్నా? మళ్ళీ ట్రెడ్మిల్ నడిచినప్పుడే నొప్పి వస్తుంది అని వీళ్ళందరూ అంటుంటారు. సో వాళ్ళు చేసే ఆక్యుపేషన్ పైన, వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఎవ్రీడే, హెవీగా సైకిల్ దొక్కే వ్యక్తి ఉంటాడు ఎవ్రీడే ఎగ్జాంపుల్. సో వాళ్ళు వచ్చి ట్రెడ్మిల్ పైన వచ్చినప్పుడు కొంచెం నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ కదలకుండా కూర్చుంటారు. ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, డే మొత్తం అసలు లేచి నిల్చోవడం, వాకింగ్ చేయడం అనేది, క్యాజువల్ వాకింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది వాళ్ళ ప్రొఫెషన్ లో. సో వాళ్ళకి నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది బిగినింగ్ లో మాత్రమే. సో ప్రాపర్ షూతోని ప్రాపర్ గా వాక్ చేసినప్పుడు, సరైన ట్రెడ్మిల్ ఎంచుకున్నప్పుడు ఆ నొప్పులు అనేవి రావు. సో ఇంకో పాయింట్ ఏంటంటే, జన్యుపరంగా లైక్ హెరిడిటరీ ఏదైనా పెయిన్స్ ఉంటే కనుక, ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉన్న నొప్పులు ఏదైనా ఉంటే వీళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల మోకాల నొప్పులకి అది వర్తిస్తుంది ఖచ్చితంగా. అండ్ వాళ్ళ బాడీ వెయిట్, వాళ్ళ హెవీ వెయిట్ ఉన్నట్టయితే కనుక వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ లో క్యాలిక్యులేట్ చేస్తే రెడ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా నీ జాయింట్ పెయిన్స్ అనేది తొందరగా వస్తాయి. అది ట్రెడ్మిల్ వాడినా ఎక్కడైనా కూడా పెయిన్స్ అనేవి తొందరగా వస్తాయి. అలాంటి వాళ్ళు ట్రెడ్మిల్ ఎక్కినప్పుడు
మోకాలు నొప్పి దాని వల్లే వస్తుందని అనుకునే అపోహ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు మీరు సజెషన్స్ ఇస్తారా? ఇలా చేయాలి, ఇలా వాడుకోవాలి, ఇంతసేపు చేయాలి, దీన్ని టెస్ట్ చేసుకోవాలి, ఏమని చెప్పగలుగుతారా? యా, డెఫినెట్లీ. సో అట్లా మోకాలు నొప్పి ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు కొద్ది గొప్ప నాకు మోకాలు నొప్పి ఉంది, ట్రెడ్మిల్ తీసుకోవచ్చా, వాడాలని అనుకుంటారు, కానీ మోకాలు నొప్పి వస్తుందని బ్యాక్ స్టెప్ వేస్తున్న వాళ్ళ కోసం ఏంటంటే షాక్ అబ్జార్బర్స్ నీట్గా డబుల్ ప్లాట్ఫామ్ ట్రెడ్మిల్స్ తీసుకొని దానిపైన ఫస్ట్ నీట్గా ప్రాక్టీస్ చేసుకొని ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ పైన వాక్ చేసినట్టుగా ఇక్కడ కూడా ఫ్లాట్గా ఉన్న లెవెల్లో వాక్ చేసి తర్వాత ఇంక్లైన్ చేసుకోవడం అనేది ప్రాపర్ వే. సో స్లోగా ఫస్ట్ వెళ్ళి స్లోగా ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ స్పీడ్ అండ్ ఇంక్లినేషన్ పెంచుకోవాలి. అంటే ఇంకో క్వశ్చన్, మనం రాకముందు ఈ షూట్ కాక ముందు మనం మాట్లాడుకున్నాం, ఇది పోస్టర్ బాడీ ఇట్లా పెట్టాలి, ఇలా వాడితే ఇక్కడ పడదు, ఇలా పడదు అని చెప్పారు కదా. మన క్లయింట్ కోసం మీరు చెప్పగలుగుతారు, మన కోసం స్పెషల్ చూపించగలుగుతారు? డెఫినెట్లీ చేద్దాం. కొంచెం అట్లే ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. ఇప్పుడు మీరు ఉన్నారన్న, సపోజ్ నేనే ఉన్నాను కూడా, ఏ స్పీడ్ అనేది లేకపోతే హైట్ బట్టి డిసైడ్ చేస్తామా, లేకపోతే ఓన్లీ స్పీడ్ బట్టి డిసైడ్ చేస్తామా? స్పీడ్ అనేది హైట్ తో ఏం సంబంధం ఉండదు. రైట్ సైడ్ లో స్పీడ్ అప్. ఓకే. ఇప్పుడు బాడీ పోస్టర్ ఎట్లా ఉండాలి? బాడీ పోస్టర్ ఫస్ట్ స్పైన్ ఎరెక్ట్ గా ఉంచడం ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా ఓకే, బెండ్ అవ్వకూడదు. ఎప్పుడైనా కూడా ఇలా బెండ్ అవ్వడం అనేది ప్రాపర్ వే కాదు. మళ్ళీ స్పైన్ ఇష్యూస్ వస్తుంటాయి, అదే అలవాటు అయిపోతుంది, అట్లాగే బెండ్ అయి నడుస్తూ ఉంటారు. ఈవెన్ స్పీడ్ పెరిగినా కూడా అట్లాగే బెండ్ అయ్యి వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళకి. అట్లే కొంతమంది చేయి పట్టుకొని చేస్తుంటారు, చేయి పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మన స్పైనల్ బెండ్ అవుతుంటది, అది కూడా కొంచెం అబ్జర్వ్ చేసి బాడీ స్ట్రైట్ గా ట్రై చేయాలి మీరు. అది బిగినింగ్ లో ట్రెడ్మిల్ వాడే వాళ్ళు పడిపోతారనే భయంతో ఇలా పట్టుకునే అవకాశం ఉంటుంది. సో వాళ్ళని ప్రాపర్ గా ట్రైన్ చేసి పట్టుకోకుండా చేతులు వదిలేసి హ్యాండ్స్ ఫ్రీగా నడవాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా కూడా. అది దీంట్లో మనం చాలా మంది బ్రిస్క్ వాక్ అంటారు, జాగ్ అంటారు, రన్నర్, దీంట్లో ఏం స్పెషల్ ఉన్నాను మామూలుగా? సో బ్రిస్క్ వాక్ అంటే రెగ్యులర్ గా మనం వాక్ చేస్తున్న స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్ వాక్ చేయడాన్ని బ్రిస్క్ వాక్ అంటారు. దానికి మనకి నీకి మజిల్ స్టోన్ ఏం కాదా? బిగినింగ్ లో ఉన్న వాళ్ళు, అప్పుడప్పుడే వాకింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు డెఫినెట్ గా నార్మల్ వాక్ చేయడంతో ప్రాక్టీస్ చేసి స్లోగా బ్రిస్క్ వాక్ కి ప్రోగ్రెస్ అయ్యి ఆ తర్వాత స్లో జాగింగ్. డిపెండ్స్, వాళ్ళు ఫిట్నెస్ లెవెల్స్ పెరుగుతున్నట్టయితే అట్లా రెగ్యులర్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు రన్నింగ్ వరకు వెళ్ళే అవకాశం. చూసారా, మీరు కూడా ట్రెడ్మిల్ ఆడేటప్పుడు ఇలా బాడీ స్ట్రక్చర్ స్ట్రైట్ పెట్టుకొని మీ కంఫర్టబుల్ స్పీడ్ని పెట్టుకొని మీ కంఫర్ట్ ఉన్న జోన్లో మంచిగా వర్కౌట్ చేస్తే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రావు. చూసారా ఫ్రెండ్, ట్రెడ్మిల్ వాడకం వల్ల జీరో ఎఫెక్ట్ అని డాక్టర్ కరుణాకర్ గారు క్లియర్గా చెప్పారు. మీరు ఎలా వాడాలి, ఎవరికి నీ పెయిన్ వస్తుంది, ఎందువల్ల నీ పెయిన్ వస్తుంది, ట్రెడ్మిల్ వాడితే నీ పెయిన్ రాదు, ట్రెడ్మిల్ వాడితే ఎలా వాడాలి, వాళ్ళ పోస్టర్ ఏంటి, వాళ్ళ ట్రెడ్మిల్ వాడాల్సిన ప్రికాషన్ ఏంటి, చేసినప్పుడు ఎలా ఉండాలి, ఏ ప్లాట్ఫామ్ వాడాలి, ఎంతసేపు వాడాలి, ఏ స్పీడ్లో వాడాలి, వాళ్ళ ఫోన్ ఉంటుంది. చాలామంది అడిగారు కదా నీ పెయిన్స్ వస్తాయని, నాకు ఈరోజు క్లియర్గా తెలిసిందన్న. నీ పెయిన్ ట్రెడ్మిల్ వల్ల కాదు, వాళ్ళ జనుపరంగా ఉంటుంది, కొన్నిసార్లు వాళ్ళ పోస్టర్ వల్ల ఉంటుందని తెలిసింది. మీకు కూడా ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మెసేజ్ వీడియో కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కరుణాకర్ గారు. ఇలాంటి మళ్ళీ కలుద్దాం.